నమస్తే. నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా? అంటే చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వీటిలో ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వారందరూ కూడా చాలా హడిలిపోతున్నారు. యూట్యూబ్లో వచ్చే ఇవి చూసుకొని, ఏమండి గురుగారు కర్కాటక రాశి అసలు బాగాలేదా అండి, నెక్స్ట్ ఇయర్ అందరూ భయపెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు. అంత భయపడాల్సిన పని లేదు. కర్కాటక రాశి వాడికి బ్రహ్మాండంగా ఉంది. అష్టమంలో రాహు ఉన్నాడు, ఇదొకటే కొంచెం మెంటల్ టెన్షన్. తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి పుష్కలమైనటువంటి అదృష్టం కలగబోతోంది. వీళ్ళు రాసేటటువంటి టెస్ట్లన్నీ కూడా 1కి 2 సార్లు రాయాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారి పాస్ చేయరనమాట వీళ్ళని. వీళ్ళ తప్పు లేదు పాపం, వీళ్ళు బాగానే చేస్తారు, లక్ ఫేవర్ అవ్వదు. ఆ దిద్దేటటువంటి వాడు సరైనటువంటి వాళ్ళు రారు. అలా మనకి ప్రభుత్వ పనులు కానీ ఇవన్నీ కూడా కాస్త 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు 2 జూన్ 2026 సంవత్సరం వరకు యావరేజ్గా చదువుతారు. ఆ తర్వాత విజృంభిస్తారు చదువులో. అయితే వీళ్ళందరూ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలకి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీటికి పోటీ ఎక్కువ కాబట్టి వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. పరీక్షకు వెళ్తారు, హాల్ టికెట్ మర్చిపోతారు ఇంటి దగ్గర. ఆ టైప్లో వీళ్ళు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ కూడా ముందు సర్దుకొని వీళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఫైటింగ్ తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కోర్టుల్లో వేసేసుకున్నారు గొడవలు. నా భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళమని మెయింటెనెన్స్ కేసులు, తర్వాత రైట్ టు కాంజుగేషన్, ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా పెట్టి పాపం భార్య తన పోరాటం తాను సాగిస్తూ ఉంటుంది. అయితే భర్తల విషయంలో మార్పు ఉండదు. అందువలన వీళ్ళు ఇలా 2026 కూడా ఇంకా వీళ్ళ గొడవలకి ఒక ముగింపు అనేటటువంటిది రాదు. ఇకపోతే ఉద్యోగాల విషయంలోకి వచ్చేసరికి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది, ఉద్యోగాల భయం అనేటటువంటిది లేదు. కాబట్టి వీళ్ళు పనులు ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. అండ్ పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి కూడా అవకాశాలు జూన్ నెల తర్వాత ఉన్నాయి. జూన్ 2026 సంవత్సరం 2వ తారీఖు వరకు కూడా కోర్టుల్లో వీళ్ళు కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కోర్టు ప్రాబ్లమ్స్, పోలీస్ స్టేషన్ ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కాస్త జాగ్రత్తగా వ్యవసాయం చేయాలి. వీళ్ళకి వచ్చేటటువంటి లాభాలు అనేటటువంటివి తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు ఇంతకుముందు ప్రైవేటు వాళ్ళ దగ్గర, తర్వాత వ్యక్తిగతంగా లోన్లు తీసుకున్నారు. అలాగే బ్యాంకుల దగ్గర, ఒక ఆర్గనైజేషన్స్ దగ్గర కూడా వీళ్ళు అప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి తీర్చడానికి కొంచెం ఇంకా కొంత సమయం పడుతుందన్నమాట. అలాగే రకరకాల వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ప్రయత్నాలతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే వీళ్ళకి తారసపడుతూ కూడా ఉంటారు. దైవభక్తి అనేటటువంటిది చాలా అధికంగా వీళ్ళకి లాభాన్ని ఇస్తుంది. అండ్ ఈ వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనకి 2 వీళ్ళకి లక్కీ నెంబర్ అనమాట, తెలుపు లక్కీ కలరు. అందువలన దుర్గాదేవిని ఆరాధిస్తే ఎక్కువ ఫలితాలు వీళ్ళకు ఉంటాయన్నమాట. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఫ్యాన్సీ షాపులు, 1 గ్రామ్ గోల్డ్ షాపులు, అలాగే ఛానల్స్, మీడియా రంగము, ఇలా సినిమాల్లో వీళ్ళు ఉండడము, ఇలాంటివన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా అధికంగా వీళ్ళు ఈ రాశి వారిలో ఉండడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. వీళ్ళు కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు ఈ యొక్క పాత్రలు అనేటటువంటివి నటించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కర్కాటక రాశి వారికి మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి లాంగ్ లీవులు దొరకవు, ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు లాంగ్ లీవులు కూడా దొరకడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి మరి సక్సెస్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. గౌరవాలు, సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అన్ని రకాలుగా
అన్ని వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉమ్. కర్కాటక రాశి వాళ్ళు బాగుందనే మనం చెప్పాలి. ఓకే. అయితే ఇప్పుడు అంటే రాహు ఉండడం వల్ల వాళ్ళ జాతకంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఉమ్, అనేసి అన్నారు ఉమ్. కదా! దానికోసం మనం ఎలాంటి పరిహారాలు పాటించొచ్చంటారు? సాధారణంగా ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. హ్మ్. రాహుకి కిలోంపావు మినుముల్ని హ్మ్. ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి హ్మ్. పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. హ్మ్. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, హ్మ్. ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని వీళ్ళు హ్మ్. చేసుకోవాలా. ఓకే. అలాగే ఈ యొక్క బా రావి చెట్టు మెయిన్‌గా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, హ్మ్. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఓకే. గురు చరిత్ర పారాయణ చదవడము, హ్మ్. జగద్గురువుల యొక్క వాక్యాలు వీళ్ళు వినడము. ఓకే. అంటే భగవద్గీత, కృష్ణం ముందే జగద్గురువు అంటాం. కృష్ణుడి యొక్క వాక్యాలు హ్మ్. వీళ్ళు వినడం ద్వారా కొంత మార్పు జాతకంలో నెగటివిటీ పోయి పాజిటివిటీ రావడానికి అవకాశాలున్నాయమ్మా. ఓకే గురుగారు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ ఆహ్, ఏ పరిహారాలు పాటించాలి అనే దాని గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.